పాముకు తక్కువ, వానపాముకు ఎక్కువ. అది ఈ జాతి లక్షణం. ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. పంచ్ ప్రభాకర్ కామెంట్స్తో ఆర్యవైశ్య సమాజం అగ్గి మీద గుగ్గిలంలా మారింది. పంచ్ ప్రభాకర్కు టీజీ వెంకటేష్ రీపంచ్ ఇవ్వడంతో ఇప్పుడు ఆ వివాదాలు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారాయి. అసలు పంచ్ ప్రభాకర్ ఏమన్నారు, ఎందుకు ఆర్యవైశ్య సంఘాలు ఆయనపై అంత సీరియస్గా ఉన్నారు, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తిపై రాజకీయ విమర్శలు చేయడం వేరు, కానీ ఒక సంపూర్ణ సమాజాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం వేరు. ఇప్పుడు ఇదే అంశం రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర రాజకీయ సామాజిక దుమారానికి దారితీస్తున్నాయి. నమస్కారం, మీరు చూస్తున్నది ద పీర్ టైమ్స్. నా పేరు సయ్యద్ మహమూద్ పీర్. ఇటీవల సోషల్ మీడియాలో యూట్యూబర్ పంచ్ ప్రభాకర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు భారీ వివాదానికి కేంద్ర బిందువయ్యాయి. ఆ వ్యాఖ్యలు నేరుగా ఆర్యవైశ్య కమ్యూనిటీని అవమానించేలా ఉన్నాయని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికల నుండి వీధి స్థాయి నిరసనల వరకు ఈ వివాదం వేగంగా విస్తరిస్తోంది. రాజకీయ విమర్శల పేరుతో ఒక సంపూర్ణ సమాజాన్ని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ ఆర్యవైశ్య నాయకులు మండిపడుతున్నారు. వ్యక్తులపై విమర్శలు చేయవచ్చు, పార్టీలపై విమర్శలు చేయవచ్చు, కానీ కులాలను అవమానించడం ప్రజాస్వామ్య సంస్కృతికి విరుద్ధమంటూ పలువురు సంఘనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం మరింత ముదరకముందే రంగంలోకి దిగారు ఆర్యవైశ్య మహాసభ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చలకు దారి తీస్తున్నాయి. టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, రాజకీయాల్లో విమర్శలు సహజం, ఎవరి సిద్ధాంతాలను వారు ప్రశ్నించవచ్చు, కానీ ఒక కులాన్ని అవమానించే విధంగా మాట్లాడటం అసలు అంగీకరించమని వారు చెప్పారు. ఆర్యవైశ్య సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం బాధాకరం అని పంచ్ ప్రభాకర్పై తీవ్రంగా ఆయన స్పందించారు. అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజం చరిత్రను కూడా ప్రస్తావించారు. ఈ సమాజం ఎప్పుడు వ్యాపారం, ఉపాధి, సేవా కార్యక్రమాలు, దాతృత్వం ద్వారా దేశానికి, రాష్ట్రానికి సేవ చేస్తూ వచ్చింది. లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పించింది. విద్య, వైద్యం, సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ సమాజ అభివృద్ధికి తోడ్పడిందన్నారు. అలాంటి సమాజాన్ని రాజకీయ విమర్శల పేరుతో అవమానించడం కేవలం మాటల వ్యవహారం కాదని, అది కోట్లాది మంది ఆర్యవైశ్యుల మనోభావాలని దెబ్బతీసే చర్యగా మారుతుందని ఆయన హెచ్చరించారు. మా సమాజాన్ని బలహీనంగా భావించవద్దు, మా గౌరవం కోసం చివరి వరకు పోరాడతామని టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు పంచ్ ప్రభాకర్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘాలు అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అనేక జిల్లాల్లో నిరసనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొన్ని సంఘాలు పోలీస్ స్టేషన్లలో పంచ్ ప్రభాకర్పై ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతుండగా, మరికొన్ని సంఘాలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక వర్గం పంచ్ ప్రభాకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుండగా, మరోవైపు సోషల్ మీడియా స్వేచ్ఛ పేరుతో మాట్లాడే హక్కు ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే వ్యక్తిగత అభిప్రాయాల పేరుతో మొత్తం కమ్యూనిటీలను టార్గెట్ చేయడం సరైనది కాదని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలలో ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో విభేదాలు పెంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. టీజీ వెంకటేష్ మరోసారి స్పష్టం చేస్తూ, మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఎవరితోని మాకు వైరం లేదు, కానీ మా కమ్యూనిటీని అవమానిస్తే మాత్రం మౌనంగా ఉండమని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు ఈ వివాదం రాజకీయాలకే పరిమితం కాకుండా సామాజిక గౌరవానికి సంబంధించిన అంశంగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు అందరి దృష్టి 3 కీలక ప్రశ్నలపై నిలిచింది. సోషల్ మీడియా వేదికగా కమ్యూనిటీలపై వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం?
రెండవది, ప్రభుత్వం పంచ్ ప్రభాకర్పై ఈ అంశంపై స్పందిస్తుందా? పంచ్ ప్రభాకర్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తారా లేదా క్షమాపణ చెబుతారా? ప్రస్తుతం ఈ వివాదం రోజు రోజుకి మరింత వేడెక్కుతోంది. రోజు సమావేశం ప్రెస్ మీట్ పెట్టింది. నా మీద పంచ్ ప్రభాకర్ మాట్లాడిన విధానాన్ని గురించి కాదు, మా జాతి మీద మాట్లాడిన విషయాన్ని గురించి మాట్లాడేదానికి ప్రెస్ మీట్ పెట్టాం. ఇండివిజువల్ అనేది ఎప్పుడైనా ఉంటాయి, రాజకీయాల్లో ఉన్నాక అనిపించుకోవటం, అనటం, సవాల్ అంటాం, అది పరిపాటి. కానీ మా వైశ్య జాతిని గురించి పనికిరాని మాటలు మాట్లాడాడు. సో దాని విషయంలో స్పందించాలని చెప్పాను. దాంట్లో నేను చెప్పింది ఏం చెప్పాను మాటల్లో, రాయలసీమ ప్రాంతంలో నా మీద దుహంకారంగా లేకపోతే దురుసుతనంగా పెత్తందారిగా నా మీద వచ్చిన వారికి, మీసాలు తిప్పిన వారికి మీసాలు దింపాను అన్నారు. అది రెడ్డి జాతికి నేనన్నాను అని ఆయన మాట్లాడటం అవివేకం, మూర్ఖత్వం. ఇది నేను చెప్పడం కాదు, నా దగ్గర ఉండేది మొత్తం రెడ్డి గారులే ఫ్రెండ్స్ ఉండేది, చాలామంది నాతో ఉండేది. మార్నింగ్ టు నైట్ చాలా రెడ్డి గారితో స్నేహంతో ఉంటున్నాం. అటువంటిది ఈ మూర్ఖుడు చెప్పడం అది అవివేకం అని తెలియజేస్తున్నాను. ఆ మూర్ఖుడు ఒకటి తెలుసుకోవాలి. ఇటీవల రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో చెప్పింది మీకు వినిపిస్తాను. టీజీ వెంకటేష్ గారు రాయలసీమలో వారు ఒక్కరే నాలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఆయన ఎవరినైనా ఎదిరించి నిలబడ్డ కర్నూలు జిల్లాలో, రాయలసీమ జిల్లాలలో ఇతరుల ఆధిపత్యాన్ని టీజీ వెంకటేష్ గారు ధీటుగా నిలబడి రాజకీయాలలో రాణించి పోటీపడి గెలిచి ఈరోజు టీజీ భరత్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మంత్రిగా రాణిస్తున్నారు. గుర్తింపు. సో అందరూ తెలుసుకోవాల్సింది, నేను మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు మాట్లాడాను. నా గురించి ఆయన మాట్లాడాడు, అదే నేను చెప్పాను. రాయలసీమ ప్రాంతంలో నన్ను ఎదిరించిన వాళ్ళు, నా మీద మీసాలు తిప్పిన వాళ్ళు, మీసాలు దించేయటం తప్ప వారికి గత్యంతరం లేకుండా పోయింది. స్నేహానికి స్నేహంగా ఉంటాను, అభిమానానికి అభిమానిస్తుంటాను అని చెప్పడం జరిగింది. దానికి రెడ్డి సమాజాన్ని నేనేదో కించబడుతున్నట్లు, నా బాల్డ్ హెడ్ గురించి మాట్లాడటం, నా పర్సనల్ గురించి మాట్లాడటం, ఇండివిజువల్గా నా డ్రెస్సు గురించి మాట్లాడటం, ఒక మూర్ఖునిగా మాట్లాడటం జరిగింది. కొంతమంది ఒక్కొక్క మతంలోనూ కులంలోనూ చెడపుట్టిన వాళ్ళు ఉంటారు. అటువంటి చెడపుట్టినవాడు వీడు. వీని వల్ల ఏమవుతుంది, ఇటువంటి మూర్ఖుల వల్ల ఈ సోషల్ మీడియా, ఈయన నడుపుతున్న సోషల్ మీడియా వెనక నడుపుతున్నదో, లేకపోతే వెనక ఉండేది ఎవరో, లేకపోతే వెనక ఎవరున్నారో వాళ్ళ కోసం తపన పడే ఈయన వారికి నష్టమే చేస్తాడు కానీ లాభం చేయడు. ఇలాంటి మూర్ఖుల వల్ల ఆ పార్టీకి కొన్ని కులాలు దూరం అవటం జరిగింది. మీ అందరికీ తెలుసు, కాపు కులం దూరం అయిపోయింది. చాలామంది మెజారిటీ ఆఫ్ వర్గం, కమ్మ వర్గం మెజారిటీ ఆఫ్ దెమ్, వీళ్ళతో చాలామంది ఉండేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారితో ఉండేవాళ్ళు, వాళ్ళు దూరం అయ్యారు. ఇప్పుడు వైశ్యులు వారిని కూడా దూరం చేస్తున్నారు. వైశ్య జాతిని తిట్టి, వైశ్య జాతిని ఎందుకురా నువ్వు తిట్టడం, మూర్ఖుడా? నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, ఇండియాలో రా, మాట్లాడతారు మా వైశ్య జాతి. మా వైశ్య జాతి నువ్వు మాట్లాడిన మాటలకు పసిరిక పాముకి ఎక్కువ, వానపాముకి తక్కువ. అది వైశ్య కమ్యూనిటీ జాతి లక్షణం అంట. ఈ మూర్ఖునికి ఏం తెలుసు? ఇక్కడ వచ్చి మాట్లాడు ఇండియాలో. సో ఎక్కడైనా నువ్వు ఇండియాలో ఎక్కడైనా మాట్లాడు, అక్కడ దాక్కుని మాట్లాడటం కాదు. రా ఇండియాకి, తన్నుకుంటూ పోతారు రోడ్లో వాళ్ళు. వైశ్య జాతి వాళ్ళు దేశమంతా ఉన్నారు, వర్గాలుగా ఉన్నారు. కులంలోనే, వైశ్య కులంలోనే ఒక దగ్గర బనియాసు, ఒక దగ్గర అగర్వాళ్ళు, ఒక దగ్గర నూనె కోమటి వాళ్ళు, ఇలా రకరకాల వర్గాలుగా ఉన్నాయి. అందరి ధ్యేయం, అందరి లక్ష్యం ఒకటే ఉంటుంది. మెజారిటీ ఆఫ్ దెమ్ మంచివాళ్ళు, 99%. మరి అలాగే
రెడ్డి గారిలో కూడా ఎంతోమంది పెద్దలు ఉన్నారు, ఎంతోమంది మెజార్టీ ఆఫ్ దెమ్ గుడ్ పీపుల్. అన్ని కులాల్లో మెజార్టీ ఆఫ్ దెమ్ గుడ్ పీపుల్ ఉంటారు. కొంతమంది ఎవరో చెడబుట్టిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. నువ్వు మా జాతిని తిట్టి, మా వైశ్యుల జాతి నువ్వు ఏమైనా ఉంటే నాతో కొట్లాడుతున్నావు, ఓకే. ఈరోజు ప్రెస్ మీట్ కూడా నా మీద మాట్లాడినావని నేను నీ మీద మాట్లాడటం లేదు. నువ్వు మా జాతిని తిట్టినందుకు నీతో మా జాతిని తిట్టడం వల్ల నీవు ఎవరికి లాభం చేకూరుస్తున్నావు? ఎవరికి నువ్వు మద్దతు ఇచ్చి ఎవరిని నువ్వు ఆకాశానికి తీసుకోపోవాలనుకుంటున్నావో వాళ్ళని గంగపాలు చేస్తున్నావు. ఇది నువ్వు తెలుసుకోవాలి. ఇంకా కొన్ని పదాలు వాడావు వైశ్య జాతి మీద. ఇటువంటి మూర్ఖులకు ఒకటే సమాధానం చెప్తున్నాను, ఇటువంటి వారి మీద కేసులు పెట్టాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. వస్తాడు, ఎప్పుడవుతారు వస్తావు, వచ్చినప్పుడు నీ కథ తెలుస్తారు. ముఖ్యంగా ఏం నేను చెప్పదలుచుకున్నానంటే, మాకు ఆర్యవైశ్యులకు రాజ్యాంగపరంగా మాకు హక్కులు లేవు. మేము హక్కుల కోసం అందరి కోసం పోరాడారు మా పెద్దలు. మహాత్మా గాంధీ గారు కానీ, పొట్టి శ్రీరాములు కానీ ఎస్సీలకు బీసీల కోసం నిరంతరం పోరాడారు. వాళ్ళ టాయిలెట్లు కూడా క్లీన్ చేశారు. ఇది చరిత్ర చెప్పటం నిజంగా మైన చరిత్ర. ఇది వారి కోసం రిజర్వేషన్లు కానీ అన్ని ఏర్పాటు చేసేదానికి కానీ ముందుకు వెళ్ళారు. మైనార్టీస్ కోసం పోరాడారు, మైనార్టీస్కు హక్కులు కల్పించారు రాజ్యాంగపరంగా. మరి హక్కులు లేని వాళ్ళు ఓసీలో ఉన్నందుగా మేమే లేము. ఓసీలో కూడా మీ అందరికీ తెలుసు, పవర్ఫుల్ క్యాస్ట్లు వచ్చాయి ఇండిపెండెన్స్ అయినాక. మా వైశ్యులు మాత్రం బీసీలు మాత్రం ఓసీలో బీసీలుగా మిగిలిపోతున్నాం. అందుకే మా హక్కుల కోసం పోరాడాలనుకున్నాం. వీరి మీద చీల్చి చెండాడటం లీగల్గా కాకుండా మా హక్కులు ఇలాంటి మూర్ఖులు దౌర్భాగ్యులు మా కులాన్ని మా జాతిని ఏమన్నా అన్నారంటే, ఎలా ఎస్సీ కేసులు పెడుతున్నారో అలాగే వీరి మీద కూడా మాకు కేసులు పెట్టేదానికి హక్కులు ఇవ్వాలి. అలాగే మా కమ్యూనిటీ, ఎందుకంటే వీకెస్ట్ కమ్యూనిటీ ఏంది ఓసీ. ఓసీలో మేము వీకెస్ట్ కమ్యూనిటీ కాబట్టి మాకు హక్కులు కలిగించాలనే ఉద్యమాన్ని మా హక్కుల పోరాటంలో ఇది కూడా చేకూరుస్తాం. అన్ని జిల్లాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ వీని దిష్టిబొమ్మ తగలబెట్టడము, వీని మీద క్షమాపణ చెప్పేంత వరకు, కటకటాల వెనక పంపించేంత వరకు మా వైశ్య జాతి నిద్రపోదని మీకు సభాముఖంగా తెలియజేస్తాం. ఇలాంటి వారిని క్షమించి వదిలేస్తే ఫ్యూచర్లో కులాల మధ్య యుద్ధం జరుగుతుంది. అది బాధాకరంగా ఉంటుంది. అందరూ కలిసిమెలిసి జీవనం చేసేటప్పుడు ఇలాంటి మూర్ఖుడు ఇటువంటి విధవ కులాన్ని జాతిని గురించి మాట్లాడరాదు. కులము ఒక వృత్తిని బట్టి కులం పుట్టిండొచ్చు, పెద్దలు వాళ్ళ భగవంతుని నుంచి పుట్టిండొచ్చు. ఏదేమైనా మాకు కులదేవత కులము, ఆర్య వైశ్యులు. మీరందరూ చరిత్ర చూస్తే అసలు 1947లో 45 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఆర్య వైశ్యులు. దేశంలో నేను రాజ్యసభ మెంబర్ అయినప్పుడు చూస్తే దేశంలో 46 మంది దగ్గర వైశ్యులు, అంటే నార్త్ ఇండియన్ వైశ్యాసు వీళ్ళందరూ కలిసి 46 మంది ఉండేవాళ్ళం. అందరితో సమావేశాలు ఏర్పాటు చేసేవాళ్ళం. అందరూ మన హక్కుల కోసం పోరాడాలని కోరేవాళ్ళం. సో దీనివల్ల మా జాతి ఇంకా ఎక్కువ ఐక్యతతో ముందుకు పోతుంది. సమాజ సేవకు మారు పేరే ఆర్య వైశ్యులని మీకు తెలియజేస్తుంది. ఎక్కడ వైశ్య జాతి ఎవరికి మోసం చేసిందో చెప్పండి, దానికి సమాధానం చెప్తాం. నువ్వు నీ వల్ల కులాలకు చిచ్చు పెట్టి నువ్వు ఎవరుని వెనుకేసుకొస్తున్నావు, వాళ్ళని దిగమింగుతున్నావు. మీరు చరిత్ర చూస్తే మహాభారతంలో శకుని మామ అని ఉండేవాడు.
దుర్యోధన వాళ్ళతో ఉండి వాళ్ళని సర్వనాశనం చేసేదానికి శకుని తెలివి అని మీ అందరికీ తెలుసు. అలాంటి వాడు వీడు సర్వనాశనం చేసేదానికి చుట్టుపక్కల వాళ్ళతో ఉండే వాళ్ళని సర్వనాశనం చేసేంత వరకు వీడు నిద్రపోడు. మేము నిద్రపోనివ్వం కూడా. వీడిని వెంటబడటం ఖాయం. మా హక్కుల కోసం పోరాటం శ్రీకారం చుడుతున్నాం. మాకు కూడా హక్కులు కల్పించాలి. మా మీద ఎవడైనా ఇట్లా దూషణలు చేస్తే వాళ్ళని కటకటాలకు ఇమీడియట్గా పంపే విధానాన్ని ముందుకు తీసుకుపోవాలని సభాముఖంగా కోరుతూ సెలవు తీసుకున్నాం. ఇటీవల వైశ్యుల మీద దాడి అంతకుముందు ప్రభుత్వంలో ఉండేది. ఇప్పుడు వారు మరీ రెచ్చిపోయి అప్పుడు చేసిన వాళ్ళు కొంతమంది ఇంకా మిగిలిపోయి మరి వైశ్యుల మీద దాడి మొదలు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కళ్యాణ దుర్గంలో ఒక వ్యాపారస్తుడు, బంగారు వ్యాపారస్తుడు ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు. దాంట్లో చుక్కల భూమి ఉన్నందుకు అది కన్వర్షన్ లేట్ అవుతున్నందుకు ఏదో డబ్బులు పంచే దాంట్లో లేట్ అయింది. దాని విషయంలో ఆయన్ని కొట్టడం, బూతులు తిట్టడం, రోడ్లో చంపుతామంటాం, భయంకరంగా ప్రవర్తించటం, వీరి మీద కేసులు పెట్టడం జరిగింది. క్షమాపణ చెప్పారు, కానీ అంతటితో వదలరాదు ఇటువంటి మూర్ఖుల్ని. ఇటు వాళ్ళంతా రెచ్చిపోయేది ఇట్లా ప్రభాకర్ పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళకి. అలాగే అనంతపురంలో లక్ష్మణ అనే విలాకర్ని కొట్టడం జరిగింది. మీరు చూసే ఉంటారు, కొన్ని సంవత్సరాల కిందట నంద్యాల జిల్లాలో కూడా ఒక విలేకరిని హింసించి ఉరిపోసుకునే పరిస్థితులు కల్పించారు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అప్పుడు ఇవి కొద్దిగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇవి చాలా సీరియస్గా తీసుకోవాలి. మేము అందరికన్నా ఎమోషనల్ పీపుల్ కాదు, ఫైటింగ్ మూడ్ ఉండేవాళ్ళం కాదు. చాలామంది అలాంటి మనస్తత్వం ఉండే చాలామంది వారిని కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఇటువంటి జరగకుండా మరి కఠినంగా డీల్ చేయాలని కోరుతున్నాం. మామూలుగా ఇక్కడ ఒక కొత్త స్టైల్ పోతుంటుంది కొంతమందిలో. వారు ఏం సేవలు చేస్తారో చెప్పరు. సేవలు చేసిన దాన్ని తప్పులు పట్టే దాంట్లో పరుగులు తీస్తుంటారు. సేవలు ఇంత చేస్తారా అంత చేస్తారా అనేది ముఖ్యం కాదు. ఆ దాతృత్వం అనేది ఉందని చూడాలి. అది చూడకుండా ఏదో అతిగా వాళ్ళు ఏం చేశారో చెప్పకుండా ఒక సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని వైశ్యుల దాతృత్వాన్ని కూడా క్వశ్చన్ చేస్తుంటారు. ఎక్కడైనా మీరు చరిత్రలో చూడండి, ఎక్కడ పోయినా ఆరవైశ్యులు సమాజ సేవ చేయటం, దేశాని కోసం ప్రాణాలు అర్పించటం, ఎన్నో శుభ కార్యక్రమాలు చేయించటం, ఇవన్నీ నిరంతరం జరుగుతున్న కార్యక్రమాలు. ఇంటికి వచ్చిన వాడిని అతిథి దైవోభవాన్ని చూసుకున్నవాడు, ఎదురుగా ఉండేవాడు కూడా ఇంటికి వస్తే వారి సకల మర్యాదలు చేసి పంపించే గుణం ఉండేది ఆరవైశ్యులు. అటువంటి వారి మీద నిందలు వేయటం, నిజంగా వైశ్య జాతిని ఎవడైనా అన్నాడంటే వాడు పురుగులు పడి సస్తాడని తెలియదు.